దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడట మాట్లాడుతున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాడు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చేయబోతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదన నేను. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా ఉంది. నీ ఎదుట దేవుడు యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, తన యొక్క మంచితనం అంతే కూడా నీ ఎదుట కనపరచెదను అంటున్నాడు. దేవుని యొక్క మంచితనమును కనపరచుటకై దేవుడు మిమ్మును ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. ఏంటి ఆయన మంచితనమును చూపించేది? ఆయన మంచితనము ఏంటిది చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. పరదేశములో ఇస్సాకు ఉన్నాడు, విత్తనములు వేశాడు, ఆ సంవత్సరమున 100 ఫలమును పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, గల కారణం ఏంటిదంటే, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై పరదేశమున ఉన్నాడు. ఇస్సాకు విత్తనము వేశాడు, ఆ సంవత్సరము ఇస్సాకు 100 ఫలము పొంది ఉన్నాడట. దేవుని బిడ్డలారా, ఇస్సాకు 100 ఫలము పొందడానికి గల కారణం ఏంటిదంటే, యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎంత అద్భుతమండి! నీవు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే నిన్ను ఏర్పరచుకొని నియమించి తిని, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. ఇస్సాకు ఎదుట దేవుడు తన మంచితనమును కనపరిచినాడు కాబట్టే తను పంట వేసినాడు, విత్తనము వేసినాడు, 100 ఫలము పొంది ఉన్నాడు. దేవుని యొక్క మంచితనమును ఇస్సాకు ఎదుట దేవుడు కనపరిచి ఉన్నాడు, 100 ఫలము పొందుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో దేవుడు సాతానుతో అనగా అపవాదితో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా యోబు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు కూడా దేవుని దృష్టి యందు యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే, న్యాయముగా ఉంటే, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబును ఆశీర్వదించాడు. యోబు కలిగిన దానికిని, యోబుకును తన ఇంటి వారికిని దేవుడు కంచె వేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, దేవుడే యోబును ఏర్పరచుకున్నాడు, దేవుడే ఇస్సాకును ఏర్పరచుకున్నాడు. తనకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఈరోజు ఉదయకాల సమయంలో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా? నీవు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు, 100 ఫలమును పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, 100 ఫలము పొందుకోవడమే కాదు, నీవు దాన్ని అనుభవిస్తావు. ఎందుకనగా నీ యొక్క ఫలము చుట్టూ దేవుడు కంచె వేసి ఉన్నాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ 128వ కీర్తన
2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారిలో యథార్థతను చూస్తాడు, నీతిని చూస్తాడు, న్యాయమును చూస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారా లేదా అని చూస్తాడు. అలాగున ఉన్నట్లయితే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి కష్టార్జితము వారు అనుభవిస్తారు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ 91వ కీర్తన 3వ వచనంలో, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుడు ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి కావచ్చు, శోధన నుంచి కావచ్చు, కష్టము నుంచి కావచ్చు, తెగులు నుంచి కావచ్చు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. అపాయకరమైనటువంటి దినములలో నీవు ఉన్నప్పటికీ నీకు క్షేమమును భద్రతను ఆయన నీకు కలగజేస్తాడు. కరువులో నీవు ఉన్నప్పటికీ ఆయన నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఉదయకాల సమయంలో నువ్వేమి మర్చిపోతున్నావు? ఎలా జీవిస్తున్నావు? దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపుని మర్చిపోయావా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి రీతిని మర్చిపోయావా? దేవుడు నీకు తోడైన రీతిని మర్చిపోయావా? దేవుడు నిన్ను గెలిపించిన రీతిని మర్చిపోయావా? దేవుడు నిన్ను స్వస్థపరిచినటువంటి రీతిని మర్చిపోయావా? ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన ఏర్పరచుకోలేదట, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క గుంపులో నీవు ఉన్నట్లయితే ఈ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు, క్షేమమునిస్తాడు, నీకు తోడై ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏ పని నువ్వు తలపెట్టినా ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. ఏ పని నువ్వు చేయాలనుకున్నా ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోక దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి నువ్వు ఉన్నట్లయితే నూరంతలుగా నీవు నీ కుటుంబము ఫలించుదురుగాక. ఆమేన్.